నైట్ అంతా నిద్ర అయితే లేదు గైస్ నాకు. ఈ రోజు వచ్చేసి సండే అనమాట. గేట్ అయితే ఓపెన్ కావట్లా, గేట్ అయితే లాక్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత చూపి బ్రో? 3:50. యాక్చువల్లీ మనం 3కి వెళ్ళాలని అనుకున్నాం. బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేకపోతే బాగాలేదని చెప్తా. హోస్కోటే బిర్యానీకి హోస్కోటేకి వచ్చి తినండి గాయ్స్. పర్లే బ్రో. అన్న అయితే ముక్కలు తీస్తున్నాడు, బిర్యానీ వేస్తున్నాడు. జెన్యూన్ రివ్యూ చెప్దాం అని చెప్పేసి బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. అశ్వత్ అయితే బెంగళూరు అయితే వచ్చేస్తుంది గాయ్స్. హాయ్రా. ప్రతి దగ్గర వర్షం. ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. నేను ఎప్పుడు వచ్చిన ట్రాఫిక్ ఉంటుంది. 390 వర్సెస్ ఓలా అయితే ఒకసారి ట్రై చేద్దాం. ఎంత స్పీడ్ సరిగ్గా వెళ్తా ఉంది తెలుసా? అది కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్క. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రైడర్ సల్మాన్. సో గైస్ అందరూ తెలంగాణ బాగున్నారు. ఐ హోప్ మీరైతే బాగున్నా అనుకున్నా గైస్. ఏంది బ్రో నువ్వు నైట్ టైం హైవే పక్కన ఏం చేస్తున్నావు బ్రో అని చెప్పేసి మీకైతే డౌట్ రావచ్చు. మన బెంగళూరులో హస్కోటా బిర్యానీ వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. మనం ఈ రోజు అయితే బ్లాగ్ వచ్చేసి హస్కోటా బిర్యానీ ఫుడ్ ఎట్లా ఉండదు టేస్ట్ అయితే మీకు రివ్యూ అయితే చెప్పబోతున్నాను గైస్. సో హస్కోటా బిర్యానీలు అయితే ఇక్కడ చాలా అంటే చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో మనం వచ్చేసి ఒక మంచి ఫేమస్ అయిన ప్లేస్ కి అయితే వెళ్తా ఉన్నాము. ప్రెసెంట్ వచ్చేసి టైం 4 అయితే అవుతా ఉంది గైస్. సో ఈ టైంలో కూడా మన వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఆ బిర్యానీ కోసం లైన్లు అయితే కడతారనమాట. సో అంత ఫేమస్ అంట బిర్యానీ. సో దానికోసం నేను కూడా అయితే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ తో అయితే మనం బయటకి అయితే వచ్చేసాం గైస్. సో మన సబ్స్క్రైబర్ ఫేస్ అయితే రివీల్ అయితే చేయలేదు కదా ఇందాక. ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్ ఫేస్ అయితే చూపిస్తాను చూడండి. హాయ్ బ్రో. ఎట్లా బాగున్నా? బాగున్నాను బ్రో. నువ్వు? మీరు బాగుండాలి, నన్ను బాగుంచాలి. సబ్స్క్రైబర్ అన్నమాట. సో ఎక్కడ బ్రో ఉండేది మీరు? నేను బెంగళూరే బ్రో. బెంగళూరే. జై మహల్ దగ్గర. ఓకే. కన్నడ మొత్తం వచ్చు? కన్నడ ఈ బెంగళూరు జనాలకి కన్నడ, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ అన్ని వస్తాయి. ప్రతి ఒక్కరు ఇదే డైలాగు. కాకపోతే ఇక్కడ మిక్సింగ్ మసాలా. ఇక్కడ మాట్లాడినా కూడా మీరు ఏమైనా మాట్లాడితే దాంట్లో ఉర్దూ కూడా వస్తా ఉంటది, తెలుగు కూడా వస్తా ఉంటది, తమిళ్ కూడా వస్తుందా గైస్? మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు, బ్రో ఇంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళి బిర్యానీ తినకపోతే ఏమని చెప్పేసి. గైస్ అంత ఫేమస్ అంట. ఒకసారి చూద్దాం ఎందుకు జనాలు అంతలా పడిపోతున్నారని చెప్పేసి. సో ఇప్పుడు టైం వచ్చేసి ప్రెసెంట్ 4 అని చెప్పే కదా ఇందాక. ఇప్పుడైతే 4:02 అయితే అవుతా ఉంది. సో ఇంకోటి ఏంటంటే నేను పీజీ లోపల నుంచి ఎట్లా వచ్చాను తెలుసా? చిన్నగా అయితే వచ్చా. గేట్ కూడా ఎట్లా ఓపెన్ చేయాలో తెలీదు. సో ఆ క్లిప్ కూడా ఇప్పుడైతే పెడతాను చూడండి. బ్రో అయితే వచ్చేస్తున్నాడు. గేట్ తీయడం ఎట్లా తెలియలా బ్రోకి. బ్రో హాయ్ బ్రో. ఆ తర్వాత చూస్తే బటన్ అయితే పెట్టినారు. ఆ బటన్ ప్రెస్ చేస్తే గేట్ అయితే ఓపెన్ అయింది గైస్. సో గైస్ మా బ్రో అయితే వచ్చేసాడు. సో ఈ గేట్ అయితే ఓపెన్ కావట్లా, గేట్ అయితే లాక్ అయిపోయింది. సో దీని బటన్ అయితే ఇక్కడైతే ఉందన్నమాట. ఇది కానీ ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అయిపోయింది. అది లోపల నుంచి అయితే ఉంది. ఇప్పుడు ఓకే బ్రో, కమింగ్ బ్రో. వస్తున్నా. ఎట్లున్నా? బాగున్నా బ్రో. మీరు ఎంత దూరం నుంచి వచ్చావు బ్రో? ఇప్పుడు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది బ్రో. 10 కిలోమీటర్స్ నుంచి వచ్చేసాం. 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో గైస్ మొత్తం చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత చూపి బ్రో? ఈ టైంలో మనం 3:50. యాక్చువల్లీ మనం 3కి వెళ్ళాలని అనుకున్నాం. సో ఎప్పుడు మనం లేట్ అయ్యలే. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం బ్రో. చాలా సైలెంట్గా ఉంది అసలు. ఇది ఇక్కడ మాట్లాడుతూ ఉంటేనే కిమ్మ చీకటి. ఇంకోటి ఏంటంటే ఈ స్పెట్స్ వచ్చేసి నేను స్టైల్ కోసం అయితే పెట్టుకోవాలా. నైట్ అంతా నిద్ర అయితే లేదు గైస్ నాకు. ఈ రోజు వచ్చేసి సండే అనమాట. హస్కోటా వచ్చేసి సండే. ఇంకా ఎప్పుడెప్పుడు ఉంటుంది బ్రో హస్కోటా? బ్రో హస్కోటా ఇక్కడ అన్ని డేస్ వర్కింగ్ ఉంటాయి బ్రో, కానీ చాలా క్రౌడ్ వచ్చేదంటే సండే. నెల్లూరులో కూడా అయితే హస్కోటా అయితే పెట్టారు గైస్. సో ఎవరికైనా తెలుస్తుంది కింద అయితే కామెంట్ చేయండి. ఆ బిర్యానీలో ఏముంది, ఆ టేస్ట్ ఏముంది, దాని ప్రైస్ ఎంత, ఎట్లా అసలు క్వాంటిటీ ఎంత ఇస్తున్నారు మొత్తం అయితే చూసేద్దాం మనం. ఇంకా బ్రో బైక్ వచ్చేసి 200 అనమాట NS. సో ఈ బైక్ లో అయితే మనం హైవేలో అయితే వెళ్ళిపోదాం గాయస్. ఏం మాత్రం లేట్ చేయకుండా ఇంకా మనం గోపురవికి అయితే వెళ్ళిపోదాం. గాయస్ నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేయబోతున్నాను గాయస్ హస్కోటా బిర్యానీ. నెల్లూరులో ఉన్న కూడా నేను ట్రై చేయాలా. నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను గాయస్ హోస్కోటా బిర్యానీ. సో నెల్లూరులో కూడా పెట్టారు, కానీ మనం అయితే ఎక్కడైతే ఒరిజినల్ బెంగళూరులో హోస్కోటా బిర్యానీ అయితే ఉందో అక్కడైతే మనం ఫస్ట్ టైం అయితే ట్రై చేయబోతున్నాం. సో అంత ఫేమస్ అంట. అది నేను బ్లాగ్ షూట్ చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి. సో దాని రివ్యూ అయితే మీకు తప్పకుండా అయితే చెప్తాను గాయస్. రియల్ రివ్యూ అయితే చెప్తాను. బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేకపోతే బాగాలేదని చెప్తా. మీరైతే బాగుంటే మటుకు మీకు అయితే సజెషన్ చేస్తా. మీరు కూడా అయితే హోస్కోటా బిర్యానీకి హోస్కోటేకి వచ్చి తినండి గాయస్. బా స్మెల్ ఇక్కడికి వస్తుంది బ్రో. అదే బిర్యానీ స్మెల్ ఇదేనా హోస్కోటా? బాయ్ బాయ్ వీళ్ళంతా అదేనా తినడానికి వచ్చింది ఇలా? సామె టైం ఎంత సామె వీళ్ళకి ఏం బ్రో? మరి ఇంత ఫేమస్ ఇదే? యా ఇంతమంది ఉన్నారు ఏంది బ్రోడా?
దొరకద్దా బిర్యానీ దొరకద్దా? గాయస్ అక్షయ దమ్ బిర్యానీ అయితే చాలా మంది బెంగళూరులో ఉన్న వాళ్ళు తెలుసు. ఇది కొంచెం ఫేమస్ అని చెప్పంగా నేను ఇంకా బ్లాగ్ షూట్ చేసుకోవడానికి అయితే వచ్చేసాను. సో దీనికన్నా కూడా ఇంకోటి అంతా ఫేమస్ అనమాట. సో అక్కడికైతే వెళ్ళలేదు. సో ఎక్కువ మంది అయితే ఇక్కడే వస్తారని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చాడు బ్రో. ఇంకా మనం ఇక్కడైతే ఫుడ్ అయితే టేస్ట్ చూసి రివ్యూ అయితే చెప్తాను గైస్. ఈ డబ్బర్ అయితే కనిపిస్తుందా, అన్న అయితే ముక్కలు తీసుకున్నాడు, బిర్యానీ వేస్తున్నాడు, అయిపోతానే ఉంది గైస్. ఆ డబ్బర్ వచ్చేసి ఒక 3 hours కంప్లీట్ అయిపోద్దంట. పర్లేదు బ్రో. సో మన సబ్స్క్రైబర్ బ్రో మీ పేరు? ప్రశాంత్. ఓకే బ్రో. గైస్ నాకు హస్కోటా బిర్యానీ గురించి తెలుసు, టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పి కూడా అయితే విన్నాను, యూట్యూబ్లో చూశాను, రీల్స్లో కూడా చూశాను. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే లైవ్లో ఫస్ట్ టైం నాకైతే అస్సలు మైండ్కి అసలు ఏం పనిచేయట్లేదు తెలుసా. వీళ్ళు కూడా మనుషులే కదా, వీళ్ళకి నిద్ర రాదా అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. గైస్ నాకైతే భయంకరంగా అయితే నిద్ర వస్తా ఉండింది. అయినా కూడా నేను యూట్యూబ్ బ్లాగ్ కోసం అంత ఫేమస్ ఏముంది దీంట్లో, టేస్ట్ ఏముందని చెప్పి జెన్యూన్ రివ్యూ చెప్దామని చెప్పేసి బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. బాగుందనా? నిజం బాగుందనా అంటే కొంతమందికి టేస్ట్ పెరిగేసుకుంటుంది బాగా, అంటే బాగుంది. అట్టే తినాలి, పెరిగేసుకుంటే. సూప్ అయితే బాగుంది. సో గైస్ ఫుడ్ అయితే తినేసి మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరబోతున్నాం. వచ్చేస్తున్నాడు మన యశ్వంత్ అయితే బెంగళూరు అయితే వచ్చేస్తున్నాడు. కంటెంట్ వచ్చేసి ఏం లేదు గైస్, మీరే చెప్పాలా కంటెంట్ ఏం చేయాలని చెప్పేసి. ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చెప్పారు నాకు ఇప్పుడు హస్కోటా బిర్యానీకి వెళ్ళి ట్రై చేయని చెప్పేసి హస్కోటా బిర్యానీకి అయితే వచ్చాను. అలా సో రీసెంట్గా ఈషా ఫౌండేషన్ కూడా అయితే వెళ్ళాను కదా. సో అట్లయితే మీరు ఒక ప్లేసెస్ అయితే చెప్పండి, నేనైతే కంటెంట్ అయితే క్రియేట్ చేసుకొని అక్కడికైతే విజిట్ చేసి ఎక్స్ప్లోరింగ్ అయితే చేసి మీకైతే వీడియో అయితే పెడతాను గాయస్. ఫుడ్ రివ్యూ ఇప్పుడైతే చెప్పేస్తా చూడండి. సో నైట్ టైంలోనే చెప్పేస్తా, మళ్ళీ ఎక్కడైనా ఎలా అనుకుంటే డే వచ్చేస్తుంది, మళ్ళీ ఫీలింగ్ అయితే మారిపోద్ది. సో అరిగిపోద్ది అనమాట గైస్. నిజంగా టేస్ట్ అయితే చెప్తున్నా 10కి 8 అయితే వేస్తాను నేను. సో అది అంతలా ఎట్లా పాపులర్ అయిందో నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు మేము వెళ్ళిన షాప్కి అయితే ఆ పర్సన్కి యూట్యూబ్ కూడా అయితే ఉందంట. సో సోషల్ మీడియా గాయస్ ఏమైనా చేయగలుగుతుంది సోషల్ మీడియా. ఇక్కడ సిగ్నల్స్ అయితే కన్ఫామ్గా అయితే పాటించాలి, లేదంటే మటుకు సెన్సార్ కెమెరాలు అయితే ఫోటో అయితే వేస్తుంది. తర్వాత మనం యాప్లో అయితే వెళ్ళి పేమెంట్ చేసుకోవాలన్నమాట గైస్. నిజం చెప్తున్నా, నేను ఫస్ట్లో అయితే మీకు చెప్పా కదా గాయస్, టేస్ట్ అయితే చెప్తాను, మీరైతే వచ్చేయండి బెంగళూరుకి అని చెప్పాను కదా. మీరైతే గాయస్ మీ ఊర్లో ఫేమస్ ఉన్న ఫుడ్ అయితే తినండి. సో ఇక్కడ నన్ను నమ్మి కానీ వచ్చేసాను అనుకోండి, నేను బాగుందని చెప్పగానే మీరు నన్ను తిట్టుకుంటారు. అందుకని నేను జెన్యున్గా రివ్యూ చెప్తాను చెప్పి జెన్యున్గా చెప్తున్నా గైస్. ఇది వచ్చేసి బెంగళూరులో ఉన్న కేఆర్ మార్కెట్ గైస్. ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ, నేను ఎప్పుడు వచ్చిన ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే పక్కనే మార్కెట్ కాబట్టి. మన నెల్లూరులో మార్కెట్ అట్లాగే ఇక్కడ కూడా మార్కెట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇల్లు లాగే వెళ్ళాలి మనం కూడా. అది అర్థమైందా? అట్లా వెళ్తే ట్రాఫిక్లో నుంచి ఈజీగా వచ్చేయచ్చు. ఏంటంటే గివ్ అప్ ఇవ్వకూడదు ట్రాఫిక్లో ఉన్నప్పుడు. గివ్ అప్ ఇచ్చామా, ఒకరు వెళ్తే పర్లే, ఇద్దరు వెళ్తే పర్లే, సరే పోనీ ముగ్గురైతే వెళ్తే పర్లే, ఓ నీ బైకులు కార్లు మొత్తం వెళ్ళిపోతాయి. ఎట్లాగా సో ఎండిపోతాయి వెనకే. అందుకే ట్రాఫిక్లో ఉన్నప్పుడు కొంచెం ఒక స్టెప్ ముందుకేసి దూరడానికి ట్రై చేయండి ట్రాఫిక్లో ఉన్నప్పుడు మటుకు. అది నా సైడ్ నుంచి సజెషను. జాగ్రత్తగా అయితే వెళ్ళండి. ఏమైతే నాకైతే నిజంగా కళ్ళల్లోనే ఉంది నిద్ర. సరే అయితే నేను ఫోన్ చేస్తా, యశ్వంత్ కూడా వస్తున్నాడంట, ఆఫ్టర్నూన్ లోపల వచ్చేస్తాడు. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి. బాయ్ బ్రో. 6.5 hours later. నేనైతే రూమ్కి అయితే వచ్చేసాను. రూమ్కి వచ్చేసి రెస్ట్ అయితే తీసుకున్న తర్వాత యశ్వంత్ అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అయితే వచ్చేసాడు గాయస్. హాయ్ రా. ఎట్లుంది జర్నీ మొత్తం? సూపర్ ఉంది. ఫుల్ వర్షం గాయస్. మనోడు దరిద్రం ఏం తెలుసా, యశ్వంత్ ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో అయ్యారు కదా, వాళ్ళందరికీ అయితే తెలుసు. మనోడు ఇన్స్టాగ్రామ్ లో అయితే దరిద్రం మొత్తం వీడియో అయితే తీసి అయితే పెట్టున్నాడు అనమాట, ఒక రీల్ లాగా. నేను యశ్వంత్ నాకు కాల్ చేసి చెప్తున్నప్పుడు అంతా మమ్మ వర్షం పడతా ఉందంటే నేనేమో అనుకున్నా, ప్రతి దగ్గర వర్షం భలే సఫర్ అయ్యాడు మనోడు. ఎట్లుందిరా జర్నీ?
మొత్తం బానే ఉంది. కరెక్ట్ గా 10 కిలోమీటర్లు వచ్చు ముందర వర్షం భయంకరంగా, అదొక్కటి తప్పించుకొని ఉంటే సూపర్ ఉండేది. 10 కిలోమీటర్లు ఎక్కడ చూసినా వర్షమే మనోడికి. కొంచెం అసలు వర్షం పడిపోద్ది, మళ్ళీ అయిపోతాడు. మొత్తం ముద్దు అయిపోయాడు. వచ్చేసి మొత్తం డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని రెస్ట్ అయితే తీసుకున్న తర్వాత ఇంట్రో అయితే తీస్తున్నాను గాయస్. సో ఇంకా ఏంద్రా అంటే యశ్వంత్ నేనైతే బెంగళూరులో అయితే ఉంటాం గాయస్ కొన్ని రోజులు. ఇక్కడ ఏమైనా ప్లేసెస్ ఉంటే మటుకు చెప్పండి, విజిట్ చేస్తాం మేము. గోడ్ ఉంది 390, ఇంకా అల్లాడిచ్చేదే అంతే. ఇంకా 390 కూడా అయితే ఉంది, R15 కూడా అయితే తెప్పించేస్తున్నాను. అప్పటి వరకు ఏంటంటే నేనైతే ఓలా అయితే బుక్ చేశాను గాయస్. ఓలా అయితే కూడా మనం వీడియో తీద్దాం. సో ఓలా ఏంటంటే నేను వినింది 1 time స్పీడ్ అయితే వెళ్తుందంట, హైపర్ స్పీడ్ లో. సో దాంట్లో ఎక్కువ నార్మల్, ఇంకా స్పోర్ట్స్, హైపర్ అయితే ఉంటుంది. సో దాంతో నేను 390 వర్సెస్ ఓలా అయితే ట్రై చేస్తాను గాయస్. సో ఎవరికైనా వీడియో అయితే ఫాస్ట్ గా కావాలంటే మాత్రం కింద అయితే ఫాస్ట్ అని చెప్పేసి కింద అయితే కామెంట్ చేయండి. సో నేను బ్లాగ్ వచ్చేసి చాలా అంటే చాలా డిలేట్ చేశాను కదా. సో దానికోసం ఏంటంటే రీచ్ అయితే కొంచెం తక్కువ అయితే ఉంటుంది. నాకు కన్సిస్టెన్సీ అయితే లేదు. సో ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచి అయితే లేదు. మీరు ఫుల్ సపోర్ట్ నేను చేశాను అనుకుంటా. ఆ వ్యూస్ చూసిన తర్వాత నాకైతే కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా గైస్ బ్లాగ్ వచ్చేసిన తర్వాత అయితే ఏం చేస్తున్నా యశ్వంత్ నెక్స్ట్ బ్లాగ్ లో వచ్చేసి అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. 390 వర్సెస్ ఓలా రెడీగా అయితే ఉందా? సరేనా? 390 రాలేదు తెలుసా ఓలా కాడ. అసలు రాలేదు, ఆడే ఆగిపోద్ది. 390 కూడా కదలదు. అది భయం ఓలా అంటే భయం గైస్. ఇది ప్రమోషన్ కాదు, ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు ఇది ఓలాకి. సో 390 వర్సెస్ ఓలా అయితే ఒకసారి ట్రై చేద్దాం. ఎంత స్పీడ్ సరిగ్గా వెళ్తా ఉందో తెలుసా అది. నేను మా ఫ్రెండ్ గారు అయితే ట్రై చేసి నేనైతే ఆర్డర్ అయితే పెట్టినాను. సో బైక్ వచ్చిన తర్వాత నేను ఆ వీడియో అయితే షూట్ చేస్తాను గైస్. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఈ బ్లాగ్ వచ్చేసి ఇంత అయితే ఏం చేస్తున్నాను గైస్. బాయ్.